కాలనీలో ఉన్న మహబూబ్నగర్ ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్కు 5th బ్యాచ్ ఈరోజు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్లో 400 మంది మహిళలు అంటే గృహిణులు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. మొత్తం ఎంఎస్ ఆఫీస్లో ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సు, మగ్గం వర్క్స్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, వీటన్నిటిలో కూడా ఈ మహబూబ్నగర్ పట్టణంలోని మహిళలందరూ కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. తెలంగాణలో సెట్విన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ ట్రైనింగ్ సెంటర్కు లేని ఆదరణ మహబూబ్నగర్లో ఉన్న ఈ ట్రైనింగ్ సెంటర్కి వచ్చింది. చాలా చక్కగా ఇక్కడ టీచర్లు కూడా మా స్టూడెంట్స్కి విషయం అర్థమయ్యేటట్టుగా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అన్ని రకాల వసతులు కూడా ఈ ట్రైనింగ్ సెంటర్లో మనం పెట్టినాం. గృహిణులు కూడా చిన్నపిల్లలు ఉంటే కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ క్రెష్ ఏర్పాటు చేసినాం. దాంట్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళ తల్లులు అక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఇటువంటి సదుపాయం తెలంగాణలో కూడా ఎక్కడ లేదు. మహిళలు ముందుండాలి, ఇంటి నుంచి బయటికి రావాలి, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వారు కూడా భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపే విధంగా, తమ మీద తమకు నమ్మకం ఏర్పడే విధంగా ఈ కోర్సులన్నీ డిజైన్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. మొత్తం ఇది 5th బ్యాచ్. ఇప్పటిదాకా 2000 మంది మహిళలు ట్రైనింగ్ అయినారు. దాంట్లో చాలామంది బ్యాంకు నుంచి లోన్లు తీసుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడతా ఉన్నారు. ఆ కుటుంబాలకు వాళ్ళ ఆసరాగా నిలబడతా ఉన్నారు. సో ఒకరిని చూసి ఒకరు ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్స్లో మేము ప్రావీణ్యత సంపాదించాలి అని చెప్పి మహిళలు అనుకుంటూ ముందుకు రావడం చాలా శుభ పరిణామం. ఇంకా అనేక వేల మంది మహిళలు ఈ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంకొక 2-3 నెలల్లో వీరన్నపేట దగ్గర కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అది ఒక 3 నెలల్లో కంప్లీట్ అవుతుంది. అక్కడ కూడా ఇటువంటిదే ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే రెట్టింపు స్థాయిలో మహిళలకు మనం ట్రైనింగ్ ఇవ్వచ్చని ఆలోచన చేసి దాని మీద కూడా దాదాపు ఒక 70-80 లక్షలు పెట్టి అక్కడ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. సో అది నిర్మాణం అయినాక అక్కడ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఆ ప్రాంతం మహిళలందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద, మహిళా శక్తి మీద నమ్మకం ఉంచి వాళ్ళను కూడా ప్రగతిలో భాగస్వాములను చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం.